which I don't use, which I learned to use on this set. ఓ వావ్, థ్యాంక్స్ సార్. శేషు గారు మీరేం నేర్చుకున్నారు అనురాగ్ నుంచి? ఆయన ఏదో మాట్లాడుతుంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ స్టిల్ ఇన్ అ ఫ్రేమ్. మేము ఒక షూటింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రెయిన్ సీక్వెన్స్. ఆ ఒక్కరోజు అనురాగ్ సార్ షనీల్ని పర్మిషన్ అడిగారు, దిస్ వన్ షాట్ మే ఐ ప్లీజ్ గివ్ వన్ డైరెక్టోరియల్ సజెషన్ అంటే మేము ఇద్దరం ప్లీజ్ సార్ ప్లీజ్ టెల్ అన్నాం. అండ్ హీ టోల్డ్ మీ హౌ టు బీ స్టిల్ ఫర్ దట్ షాట్. దట్ వాజ్ అన్ యాక్టింగ్ క్లాస్ ఫర్ మీ విచ్ వాజ్ వెరీ వెరీ లవ్లీ. శేషు 150 days షూట్ చేశారంటున్నారు కదా, ఈ టీజర్లో ఒక ముగ్గురు నలుగురు, ఈ కంటెంట్లో ముగ్గురు నలుగురే కనిపిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏం దాచిపెట్టారు ఈ సినిమాలో? We've got we've got very very lovely characters in Prakash Raj garu unnaru, Atul Kulkarni garu unnaru, Sunil garu unnaru, the lovely talented Dr. Kamakshi Bhaskar la unnaru, mana Zain Marie Khan, mana Zarina Wahab ma'am, జైన్ మరీ మన షీస్ జస్ట్ ఇప్పుడిప్పుడే తన యాక్టింగ్లోకి వస్తుంది. మన జోజిద వోయ్ సికందర్ గొప్ప మన్సూర్ ఖాన్ గారు కూతురు ఆవిడ. సో లవ్లీ లవ్లీ ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఫ్రమ్ అరౌండ్ ద కంట్రీ కేమ్ టుగెదర్ ఫర్ దిస్ ఫిల్మ్. చాలా ఫారెన్ లొకేషన్లో షూట్ చేశారట, ఎన్ని దేశాల్లో షూట్ చేశారండి? అది గూఢచారి అండి, మీరు మిస్టేక్ మిస్టేక్. ఓకే सर डायरेक्टर जी इधर सर. సార్ ఇప్పుడు మీరు చెప్పాలి సార్, మీరే చెప్పాలి सर पहले डायरेक्टर को सर धन्यवाद सर. पहली बार बोले तो अडवी शेष जी पहले से एक्शन मूवी ज़्यादा निकालते थे, लेकिन आप तो एक लवर बॉय जैसे दिखा रहे. सर भी बोले तो राइटर है, आपको कभी सीन में ये सीन बदली करेंगे, ये सीन बदली करेंगे बोल के कभी बात किए थे आपको? 100% सर. इट्स अ वेरी ओपन कॉन्वर्सेशन हम लोग के साथ होता है. ओके तो बिल्कुल अच्छा नहीं, बिल्कुल सर, हम दोनों के बीच में इट्स अ वेरी ओपन कॉन्वर्सेशन. अगर कुछ कर रहे हैं और सही नहीं लग रहा है, वी हैव अ फ्रीडम टू डिस्कस. और वो कुछ कर रहा है मुझे अच्छा नहीं लग रहा है या कुछ गड़बड़ लग रहा है कि भाई, तो हम लोग जो रिलेशनशिप है ना, मैं जाके बोल सकता भाई यार ये जम नहीं रहा है, ऐसे ट्राई करे क्या, तो वो भी सोचेगा, मैं भी सोचूंगा, हाँ चलो करते हैं. अडवी तो से इस तरह से रिलेशनशिप है हमारा. तो इट्स नेवर लाइक कि ईगो है या हम दोनों बस लड़ते सीन के लिए, मूवी के बैटमैन के लिए, और कुछ नहीं. बस बचपन के दोस्त थे ना इसलिए. बिल्कुल सर बोले तो अडवी शेष जी भी एक बात बोले थे 2026 में ये और दूसरा एक शोले होते बोल के बोले थे, सच में? सर अब बात कीजिए. అంతే సార్, నేను అన్న మాటని మీరు ఎలా మార్చేస్తే నేను ఏమన్నా సార్. ఇంకోటి సార్, ఈ షూట్ జరిగేటప్పుడు అంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, వి వాంటెడ్ టు డెలివర్ ఒక వెస్టర్న్, మన కౌబాయ్ ఫిల్మ్స్ ఉండేవి చూడండి, ఆ కొండలు రాళ్ళు రప్పలు, బుల్లెట్స్, ఎండ ఎడారి, ట్రైన్ ట్రాక్స్, ఆ ఫీల్డ్లో డిజైన్ చేయాలి 2026కి అని మేము అనుకున్నాం. ఓకే సార్, ఈ మూవీ షూట్ జరిగేటప్పుడు మీకు యాక్షన్ సీన్స్ తీసేటప్పుడు ఎప్పుడు ఏం ఫ్రాక్చర్ అవ్వలేదు, కానీ నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఏదో లెగ్ ఫ్రాక్చర్ అయిందంట, నిజమేనా? అవునండి, ఇట్ వాజ్ PCL టేర్. సీన్ మొత్తం యాక్షన్ సీన్ అయిపోయి జస్ట్ నడిచే షాట్లో పడ్డా. సో వెరీ బ్యాడ్. దానివలన సినిమా ఒక 3-4 months డిలే అయింది యాక్చువల్గా. అండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్ ఆన్ ద టీమ్, ఎందుకంటే మేమందరం కోర్ మెంబర్స్ కదా, నేను కానీ షనీల్ కానీ. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ ఆల్సో. కానీ అది దాటేసి వాళ్ళు మార్నింగ్ దాకా విజయ్ మాస్టర్ దగ్గర సార్ స్టెప్ వేసేయమంటారా అని అడుగుతూనే ఉన్నాను అనమాట. శేష్ గారు, లాస్ట్ క్వశ్చన్. బీమ్స్ ఈ సినిమాకు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు కదా, ఈ కథ విన్నప్పుడు బీజిఎం కూడా నేనే చేయాలని అనిపించలేదా? వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అలా ఏం లేదండి. మీరు అంటే సింపుల్గా చెప్పేస్తామండి, బేసిక్గా టపా ఎడిట్లు మారుస్తూ ఉన్నాము. సార్ చాలా బిజీ ఉన్నారు. సో మేము బీమ్స్ మాటల్లో వినాలి. ఇది మేమే చెప్పామండి సార్. అలే ఎగ్జాక్ట్ సార్ చెప్పింది రైట్. అంటే దట్ టైమ్ అంటే చాలా మూవీస్ ఉండే, లాస్ట్ 2 years నుంచి ఫుల్ బిజీ 24/7 వర్క్ ఉండే. ఎవ్రీడే 1 hour పడుకునేవాడిని. సార్ ఎప్పుడు వచ్చినా నేను యాక్చువల్లీ సోఫాలోనే ఉండేవాడిని, ఎవరు వచ్చినా సోఫాలోనే ఉండేవాడిని.
సో నేను ఇంటికి వెళ్ళడమే లేకుండే. సో ఆ టైంలో ఏంటంటే సార్ ఒకరోజు జిమ్ చేస్తున్నప్పుడు సార్కి ఇలాగా ఫస్ట్ గాలోడు సినిమాలో పాట వచ్చిందట. ఎవరు ఇది చేసిందంటే భీమ్స్ ఇది చేశారా, ఓకేలే. దాని తర్వాత కంటిన్యూ కట్ చేస్తే ఇంకొక పాట వచ్చింది, అది బలగం నుంచి ఊరు పల్లెటూరు. ఇది ఎవరు చేశారబ్బా అంటే అది కూడా భీమ్స్. ఇది భీమ్స్ చేయడం ఏందా, మరి ఇలాగ ఆలోచన వచ్చిందట. సో దాని తర్వాత అనిపించింది నాకు, స్టోరీ చెప్పిన తర్వాత సార్ నేను చేస్తాను, సాంగ్స్ వరకు చేసి ఇవ్వగలను. దాని తర్వాత చేయలేను బికాజ్ ఏంటంటే నాకు చాలా మూవీస్ ఉన్నాయి, అంటే ఎవ్రీ మంత్ ఒక మూవీ, ఎవ్రీ 2 months ఒక మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్కి ఫుల్ మ్యూజిక్ చేసిన తర్వాత ఇంకా శంకర్ వరప్రసాద్ సినిమా ఇంకొక 2 weeks రిలీజ్ అవుతున్నాగా, మనం సార్ యాక్చువల్గా మనం ఎడిట్ చేసిన మొత్తం ఇట్టోటి తిప్పేసి మళ్ళీ మార్చామండి, ఇప్పుడు మీరు కొట్టిన సీన్ 2 సెకండరీలోకి వెళ్ళిపోయి అన్నీ చేసామంటే అని షాక్ తింటారు. సో యాక్చువల్లీ దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది ఇంతవరకు చేసాము, బట్ నేను సార్ ఇద్దరం కలిసి నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నాం, ఫుల్ ప్లెడ్జ్డ్గా చేస్తున్నాం. అంటే సాంగ్స్, బీజిఎమ్స్ ఎవ్రీథింగ్ చేయబోతున్నాం. శేషు, ఫైనల్గా ఇంత మాట్లాడుకున్నాం కదా, డెకాయిడ్ గురించి ఏం చెప్తారు ఫైనల్గా? April 10th in theaters. It is my promise that this film is a genuine film. శేష్ గారు సార్, థ్యాంక్ యూ. ఇక దీంతో సమాప్తం అనుకున్నాం, కానీ చాలా మంది మీకు రికమెండేషన్ వస్తుంది. చెప్పండి. యాక్చువల్గా టీజర్ రిలీజ్ అయినప్పుడు మీరు హిందీ టీజర్కి వెళ్తూ యూ సెడ్ దట్ హిందీ టీజర్ ఇంకా అదిరిపోతుంది, దేర్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పారు. బట్ సాంగ్ డిఫరెంట్ ఉంది, బట్ సినిమా వరకు ఈ రోజున ఇండియన్ సినిమా, తెలుగు సినిమా లేదు, హిందీ సినిమా లేదు, ఇండియన్ సినిమా, బట్ ఎక్కడో నేటివిటీ అనే మాట ఉంటుంది. సో ప్యారలల్గా చేస్తున్నారు కాబట్టి హిందీలో ఏమన్నా స్టోరీ చేంజ్ కానీ, స్క్రీన్ ప్లే చేంజ్ కానీ, తెలుగుకి హిందీకి ట్రీట్మెంట్ ఆఫ్ ద సీన్ చేంజ్ ఉందండి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేంజ్ లేదు, కానీ ట్రీట్మెంట్ ఆఫ్ ద సీన్ చేంజ్ ఉంది. ఇప్పుడు రంగీలా సినిమాలో వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్స్, ఏ మీరు పైసా దే అంటే కిస్కో దియా జో తూ రేగే అంటాడు. ఆ డైలాగ్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేరు. సో the one thing I learned in Telugu cinema was, after working in this film, that Telugu films can be set anywhere, but for the convenience of the audience, every character speaks Telugu. So similarly, this is Hindi. we definitely treated it different. సో ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే April 10వ తారీఖు మీరు డెకాయిడ్ సినిమా చూడండి. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, ఆ ప్రేమ కథ ఏంటి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి అనేది మీకు అంతా తెలిసిపోతుంది అనమాట. సేవ్ ద డేట్ April 10th. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎనీహో ఆ రోజు థ్యాంక్ యూ శేష్ గారు. అఫ్ కోర్స్ ఆయన వస్తే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారు, అది మనందరికీ తెలిసిందే. అండ్ టుడేస్ ఈవెంట్ బై యువే మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. అందరూ ప్లీజ్ దయచేసి భోజనం చేసి వెళ్ళండి, నేను కూడా మీతో భోజనం చేస్తాను. అండ్ అందరం జస్ట్ ఇలా నాన్ ఫార్మల్గా కూడా మాట్లాడుకుందాం అక్కడ క్యాజువల్గా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇక్కడ దాకా వచ్చారు, దూరంగా దోమలు కొడుతున్న ఏసీ లేకపోయినా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ జస్ట్ హ్యాంగ్ అవుట్ ఫర్ అ బిట్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.